ఆదికాండము 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములను ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీయూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్మలు తగిలికొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు. ఈ కార్యము చేసినందున నేను నీకు ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరనగా, అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేదు, హాజో, పిల్గాషు, ఇద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోరునకు కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబాహును, గహామును, తహాషును, మయకాను కనెను.